వీడు రక్షక భటుడా లేకుంటే రాక్షస భటుడా? ఒంట్ల సత్వలేని ముసలి తాతను ఎట్లా ఈడ్చి పారేస్తున్నాడో చూడుండ్రి. ఆఫీసర్వే కావచ్చు, కాకి డ్రెస్సే వేసుకోవచ్చు, కానీ కళ్ళు నెత్తికెక్కినట్టు చేయొద్దు కదా. బలుపు పని కాకుంటే ఏంటిది ఇది? నడువ శాత కాకనే చేతిలో కట్టెబట్టుకొని ఉన్నాడు ఆ తాత. అసొంటి మనిషిని కండకావరం ఉన్నది కదా అని కోడి పిల్లను గద్ద ఎత్తుకొని పోయినట్టు చేస్తాడా? వీని బల్బు బండకేసి కొట్ట. నిర్మల్ జిల్లా ఖానాపురం మండలం పాత ఎల్లాపూర్ ఊర్లో ఉండే ఓ ముసలి తాత భూభారతి మీటింగ్ లో తనకు వచ్చిన తక్లీఫ్ ఏందో చెప్పడానికి ఆఫీసులకు పోయిండట. ఇక అక్కడున్న ఏఎస్ఐ కొంపలు ముంచినట్టు, మండల ఆఫీసును ఆగం చేసే కుట్రేదో ఈ ముసలి తాత వేసినట్టు, సర్కారు సొమ్ము ఎత్తుకపోయే తతంగానికి ప్లాన్ వేస్తున్నట్టు, ఈ తాత ఉగ్రవాదో తీవ్రవాదో అయినట్టు రామచంద్ర అనే ఈ పోలీసోడు మూలుగుతున్న ముసలి తాతను ఈడ్చి పారేసిండు. తన బలం ఎంతుంటే అంత కండకావురం నాకే ఉన్నది అన్నట్టు చేసిండు. మరి అక్కడనే ఉన్నోళ్లకు ఈ బల్బు గల్ల పోలీసు అని ఎవరం తెలుసో, లేకుంటే ఉత్తగానే సెల్ ఆన్ చేసి పెట్టిండ్రో తెలియదు గాని కాకి బట్టలు వేసుకున్నోని కావురం పట్టిన పనిని వీడియో తీసిండ్రు. ఇది అట్టిట్లా పోలీసు పెద్దల దాకా పోయే వరకు ఈ కంత్రి పోలీసు అని కావురం అనిసే పని చేసిండ్రు. తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. అయిందా? బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే విధుల నుంచి అది తప్పించిరట రామచంద్ర అనే ఈ కంత్రి పోలీస్ గాని. ఇంతకు అట్లా ముసలి తాతను ఎందుకు నెట్టేసిండు, ఏం జరిగింది అనేది ఆ తాతయ్య చెప్తున్నాడు. ఈయనుండ్రి. సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఎవరిది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే షెర పెట్టిండట పోలీసోడు. కళ్ళు సరిగా కనపడక కాలు నొప్పులతోని మోకాల బాధతోని నా భూమి గురించి అడిగటానికి పోతే నా కూసాలు కూదిచ్చినట్టు చేసిండు అని బాధపడుతున్నాడు. 90 ఏండ్లకు ఎక్కువనే ఉంటాడట ఈ తాత. పోలీసు గుంజు పడేసిందేనా ఇంకెవరన్నా ఏమన్నా అన్నారా అంటే, నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది, నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. పానం ఎంత ఆగమైందో ఏమో. పోలీసులు అంటే గిట్లనేనా ఉంటే? రక్షక భటులు అంటే ఇదేనా? ప్రజలతో మెదిలే పద్ధతి ఇదేనా? చే వీడియో ఉన్నది కాబట్టి ఇతగాడి సంగతి తెలిసింది గాని జనాన్ని ఇంకెంత కోసపెట్టిండో ఏమో. ఇసొంటి పోలీసు వాళ్ళు కాకి డ్రెస్ వేసుకొని కావురాన్ని చూపెట్టి జనాన్ని ఎంత తిప్పల పెడుతున్నారో ఏమో. పోలీస్ సార్లు డిపార్ట్మెంట్ లో ఇసొంటి లెవెల్ ఉంటే భయం చెప్పుర్రి, లేకపోతే డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. రఘునందర్ రావు మాట్లాడితే చట్టాలు కేసుల ముచ్చట్లు మధ్య మధ్యలో వస్తుంటాయి. ఎదురు మాట్లాడేటోళ్లకు సంధియకుండా ఇరుకున పెట్టినట్టే మాట్లాడతాడు. అగో అట్లనే మాట్లాడిండు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లా. మరి ఏమన్నాడో ఈయనుండ్రి. ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బీ కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ అన్ అడ్వకేట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకుని వెళ్ళి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. ఇన్నారా? ఎఫ్ఐఆర్ కాకుంటే అనాలే గాని కేసు బుక్ చేసినాక కార్పొరేటర్ మీద చర్యలు తీసుకోవాలి అనుడేంది? మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చెప్పుర్రి అంటున్నాడు. ఇంతకు ఏ ముచ్చట మీద మాట్లాడి ఎంపీ రఘునందర్ రావు అంటే, బీఆర్ఎస్ పార్టీ లీడర్ సర్దారు కొన్ని రోజుల కింద తనకు తానే జీవి తీసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు కారణం బోరాబండ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీనే అని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కార్పొరేటర్లు లొల్లి చేసిండ్రట కౌన్సిల్ అల్లా. అతని మీద చర్యలు తీసుకోవాలి, కేసున్నది కాబట్టి కౌన్సిల్ హాల్కు రాకుండా చేయాలి అని బొబ్బాయి పెట్టిండ్రట. అగో దాని మీద రఘునందర్ రావు ఇట్లా మాట్లాడాడు. కేసు పెట్టిండ్రు గాని సాక్ష్యాలు ఉండాలి కదా, నిజమా కాదా అని తేలక ముందే ఇట్లా చేస్తే ఎట్లా అంటున్నాడు. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ను కాపాడుతున్నాడు, సొంత పార్టీ కార్పొరేటర్లను కూడా లెక్క చేస్తలేడు, కాంగ్రెస్ పార్టీని కాపాడటానికే రఘునందన్ రావు కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రఘునందన్ రావుకు ఏం సంబంధం లేంది కౌన్సిల్ అయిపోయినాక బాబా ఫసీయుద్దీన్ని ఎందుకు కలిసిండు అని అంటున్నారు. బీజేపీ పార్టీలో ఉండుకుంటేనే వాళ్ళ కార్పొరేటర్లను లెక్క చేయనట్టు చేసిండు. తెలంగాణ బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీకి జేబు పార్టీగా చేస్తున్నాడు అని అంటున్నారు. మరి వాళ్ళ మాటలల్లా నిజం ఎంతున్నదో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో పొట్టు తిప్పుతున్నారు ఈ వీడియోలను.
ఈ నడుమ కాంగ్రెస్ పార్టీకి రఘునందన్ రావుకు దగ్గర అవుతున్నాడు. కాంగ్రెస్ సర్కారు రఘునందన్ రావుకు సాయం చేస్తున్నట్టున్నది అనే వార్తలు వస్తున్నాయి. ఏమో మరి వాళ్ళ నడుమ ఏం జరుగుతున్నదో ఏమో గాని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమలం పార్టీ ఎంపీ దగ్గర అవుతున్నట్టే కొడుతున్నదట. చూడాలే ఏం జరుగుతుందో మరి ముందు ముందు.